హైవేస్ గురుమూర్తి వీడిని చూసి హైదరాబాద్ పోలీసులే షాక్ అయ్యారండి. ఎందుకో తెలుసా? వాడు ఎలా చంపాడో ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పోలీసులు క్రాస్ చెక్ చేసుకొని ఒరే వీడు చెప్పింది నిజమేనని అర్థమయ్యి అసలు వీళ్ళు ఎవడని చేస్తాడా, ఎలా వీడు చేయలేడు అనుకొని బాబు నువ్వు చెప్తుంది నిజమేనంటే ఎన్నిసార్లు అడుగుతాడు, నేను అదే కదా చెప్పాను, అదే కదా మీకు అర్థమైంది, అదే కదా ప్రూవ్ అయింది అన్నట్టు చెప్తున్న విధానం చూసి షాక్. అయితే మార్నింగ్ ఇచ్చాం కదా మన ఎస్తర్ అనూహ్య కేసులో ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయలేదని కేసు కొట్టేస్తామని చంద్రబాబు నాయుడు నిర్దేశం వదిలిపెట్టారని ఈ గురుమూర్తి విషయంలో నాకు అదే అనిపిస్తుందండి. ఏదో నిర్దేశం వదిలేస్తారనిపిస్తుంది. బికాస్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఎవిడెన్స్. ఆమె మిస్ అయినట్టు కంప్లైంట్ నమోదైంది, ఆ తర్వాత చంపాడని చెప్పేసి కంప్లైంట్ ఇది చేశారు కదా. సో ఎక్కడన్నా ప్రాపర్ ఎవిడెన్స్ అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కనిపిస్తుంది. వీడియో వచ్చి లైట్ డిటెక్ట్ టెస్ట్ తాలూకు ఏమైనా అదే ఉండొచ్చు, లేదు ఇంట్లో వాసన వచ్చింది చుట్టుపక్కల వాసన రెండు అయితే చెప్తుండొచ్చు. బట్ లోయర్ కోర్టులో ఉరిశిక్ష వేసిన, హైకోర్టుకు వెళ్ళేటప్పటికి అదే ఉరిశిక్ష కన్ఫర్మ్ చేసిన, సుప్రీంకోర్టు వచ్చేసి అబ్బే సాక్ష్యాలు సరిపోవయ్యా అటు నిర్దోష వదిలేయండి అని వదిలేస్తాడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్తర్ అనూహ్య కేసులో నాకు అదే అనిపించింది. మళ్ళీ అక్కడ ల్యాప్టాపు, బ్యాగు, డబ్బులు, నగలు అన్నీ ఉండి కూడా ఆయన సార్ కోర్టు కన్సిడర్ చేయాల. ఇంక ఇతని కేసులో వచ్చేసి నాకు తెలిసి ఏం దొరకవు. అందుకే నిన్న అతను చర్లపల్లి జైలుకి వెళ్తూ రిమాండ్ విధించారు 14 రోజులు. చర్లపల్లి జైలుకి వెళ్తూ ఏమన్నా తెలుసా బయట, నాకు లాయర్ అవసరంలా, నాకు బెయిల్ అవసరంలా అంటే కాన్ఫిడెన్స్ చూడండి. అసలు కోర్టు ముందు వీళ్ళు ప్రూవ్ చేయలేరు, నేను బయటకు వస్తా, నాకు ఎవడ అవసరంలా, ఇది వాడి ధైర్యం. బట్ ఖచ్చితంగా అతని తరఫున ఎవరో ఒక లాయర్ ఉంటాడు, వాళ్ళు కూడా ఇదే చెప్తాడు, సాక్ష్యం ఏదించో అడుగు వాళ్ళని అని అంటాడు. అవతల కూడా ఏంటి, వీడు బయట ఉన్నా లోపల ఉన్నా నాకేంటి ఉపయోగం ఉండదో చూసుకుంటారా. సో కేసు గెలిస్తే నాకు అది పేరు వచ్చేది, ఇంత పెద్ద ఘోరమైన మర్డర్ కేసులో వాడిని బయటకు తీసుకొస్తే నాకే పేరు వచ్చింది కదా అని అనుకొని వాడు తప్పు చేయడం తెలిసినా సరే వాదిస్తారు ఈ లాయర్లు. ఈ లాయర్ కదా పెద్ద దండవరా నాయనోయ్. సో అదే గురుమూర్తి ధైర్యం. మీకు అర్థమవుతుందా?